హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 10 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా గుడ్ న్యూస్ అయితే తెలిపింది. ఆల్రెడీ ఇప్పటికే మీ సేవల ద్వారా మరియు ప్రజాపాలన ద్వారా కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకున్న వారికి రేషన్ కార్డులు వచ్చినట్టు మొబైల్ కి మెసేజ్ వస్తుందని సివిల్ సప్లై మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే తెలిపారు. దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చినా కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోను చివరి వరకు చూసి మీకు ఇన్ఫర్మేషన్ అనేది వర్తి అనిపిస్తే వెంటనే మీ ఫ్రెండ్స్ కి మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఆహార భద్రతను పటిష్టం చేస్తూ నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. లక్షలాది మందికి లబ్ధి చేకూరేలా 1.55 లక్షల నూతన రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు అధికారికంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం రాష్ట్రంలో అనేక కుటుంబాలకు ఆర్థిక భారాన్ని తగ్గించి పోషకాహార భద్రతను కల్పించనుంది. కార్డులు మంజూరైన లబ్ధిదారులకు ఈ నెల 25వ తేదీ నుండి వారి మొబైల్ ఫోన్లకు మెసేజ్లు పంపబడతాయి అని సివిల్ సప్లై మినిస్టర్ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధికారికంగా తెలిపారు. పంపిణీ ప్రక్రియలో పారదర్శకతను వేగాన్ని పెంచుతూ నూతన రేషన్ కార్డులు పొందిన వారికి వచ్చే నెల నుండి సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ కొత్త రేషన్ కార్డుల కోసం అర్హులైన వారిని గ్రామ సభల ద్వారా పారదర్శకంగా ఎంపిక చేశారు. గ్రామ సభలు స్థానిక ప్రజల భాగస్వామ్యంతో జరుగుతాయి కాబట్టి నిజమైన లబ్ధిదారులను గుర్తించి రాజకీయ జోక్యానికి తావు లేకుండా కార్డులు అందజేయడానికి ఇది ఒక సమర్థవంతమైన మార్గం అని, ఈ ప్రక్రియ ద్వారా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నూతనంగా మంజూరైన ఈ కార్డులతో కలిపి రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారుల సంఖ్య మొత్తం 3 కోట్లకు చేరుకోనుందని సివిల్ సప్లై మినిస్టర్ అన్నారు. తెలంగాణ జనాభాలో సగానికి పైగా ఆహార భద్రత కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుందని, వీరికి నెలకు 1.89 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. పేదల ఆహార భద్రత పటిష్టం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉచిత సన్న బియ్యం పథకంను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు నాణ్యమైన సన్న బియ్యాన్ని అందించడమే కాకుండా ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంచడంపై దృష్టి సారించింది. సో ఇది ఈ రోజు వీడియో. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడే మన వెబ్సైట్ ని విజిట్ చేయండి. Thank you.